Hi guys, I'm in Bapatla. So Bapatla Pandurangapuram Digra. So I'm going to show you today my farmhouse tour. Inka Katlan land, just a land. The land ఎదురుగుండా ఒక బ్యూటిఫుల్ బీచ్ అండ్ ల్యాండ్ లో ఫుల్ ఆఫ్ ట్రీస్ అనమాట. అక్కడ ఈరోజు నాటుకోడి స్పెషల్ విత్ రాగి సంకటి. సో ఎలా చేసుకున్నామో ఎలా ఎంజాయ్ చేసామో ఐ వాంట్ టు షో యూ అనమాట. యు రెడీ? సో లెట్స్ గో. గైస్, ఈరోజు మా ఫామ్ హౌస్ చూపిద్దాం అనుకున్నాం, బట్ బీచ్లోకి ఎంటర్ అయిన వెంటనే కారు ఆగిపోయింది బాబు. సో ఇప్పుడు ఆ కారును తీసి ఓపిక లేదు. మాకు కారులోంచి ఐటమ్స్ బయటకు తీసుకొచ్చి దెన్ వీ విల్ స్టార్ట్ కుకింగ్ అండ్ విల్ హ్యావ్ ఫన్. అండ్ దిస్ ఈజ్ యాజ్ ఐ సెడ్ బాపట్లలో పాండురంగపురం దగ్గర అండ్ వీ హ్యావ్ ఎ ఫామ్ హౌస్. అండ్ చాలా రోజుల తర్వాత ఐ కేమ్ హియర్. కిడ్స్ని కలడానికి వచ్చాను. సో ఇంట్లో బోర్ కొడుతుంటే వి ఆల్ కేమ్ టు ఫామ్ హౌస్. అండ్ ఇక్కడ హ్యాపీగా చెట్ల మధ్యలో పులుసు రాగి సంగతి తిందామని వచ్చాం. సో ఇంతలో కార్ ఇలా ట్రబుల్ వచ్చింది. సో బ్లాక్ చేద్దాం అనుకున్నాం, కానీ స్టార్టింగ్లోనే కార్ డంప్ ఇచ్చాయి. నో ప్రాబ్లం, బీచ్ పక్కనే కాబట్టి కొంచెంసేపు వెయిట్ చేసి కొంచెంసేపు చల్లారినంత వరకు ఉండి కొంచెం చల్లగా అయిన తర్వాత దాన్ని కార్ పని పెడదాం. అప్పటి వరకు మనం తిండి పని పెడతాం. ఓకే గాయ్స్, సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఆ కార్కి ఇది చాలా అలవాటు, బీచ్లో కూడుకోవడం పైకి రావడం, బీచ్లో కూడుకోవడం పైకి రావడం. లల్లీ, యూ హ్యావ్ టు బికమ్ లైక్ హల్క్ అండ్ యూ హ్యావ్ టు లిఫ్ట్ hard. Okay? I cannot do like that. Show that Hulk power. సో ఇప్పుడు అందరూ మనం కట్టెలు కలెక్ట్ చేయాలి. ఇగో సీ సో మనీ హియర్. Is this okay? విచ్ వన్? యా సో గెట్ ఎవ్రీథింగ్. Okay. కమ్ లల్లీ. దొరికిందా? తీసుకెళ్ళి పెట్టు. కమాన్, మంట పెట్టాలి ఇప్పుడు. వావ్, is it so beautiful? Wow, Lally is getting food. చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే సిటీ నుంచి దూరంగా ఇలాగా చెట్ల మధ్యలో కాలుష్యం లేకుండా ఉంటే ఆ ప్రశాంతతే వేరు. అండ్ ఈ యూక్లిపస్ ట్రీస్ మధ్యలో సో హ్యాపీ అనమాట. సో లుక్ ఎట్ అవర్ guys, how they're doing it. Come on guys, come on. Young soldiers are doing so hard work. So ఇప్పుడు మనం ఇక్కడ వంట చేయాలి. ఓకే, ఏం చేయాలి? కుకింగ్. లలి చేస్తావు కుకింగ్? I don't know. I'll help. You'll help? Okay. Lali don't know how to cook, but she will definitely help. Okay? And I get my water bottles. Nice. Is this okay? You get your water bottles and bites? Is this okay? Yeah, that's all okay. So let's start, okay? Yeah. Big ones. This is okay? కొయ్యకి పెద్దవి కావాలి. So this like this. Is this okay? That's okay. Be careful. Come. Superb, Lally. కార్ మొత్తం వెళ్ళిపోయింది లోపలికి, బట్ ఇట్స్ ఓకే. కాల్ జాగ్రత్త. Come on, soldiers! Wow, Lally became so strong. Kids are super strong. So let's take something from. Okay, guys. What to do? ఎక్కడికి వచ్చాం? పిక్నిక్ వచ్చాం. కుకింగ్. వావ్, నాటుకోడి. వాట్ ఇస్ దట్? నాటుకోడి. ఫుల్ మసాలా దట్టించిన చెయ్యి అన్నమాట అది. సో ఫైనల్గా కుక్ స్టార్ట్ అయింది.
యాక్చువల్ కష్టపడి చేస్తున్న వంటలో అతృప్తి వేరే ఉంటుంది అండ్ టేస్ట్ ఇంకా అద్భుతంగా వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా బీచ్ ఎదురకుండా మంచి నాటుకోడి తెలంగాణ స్టైల్లో నాటుకోడి చికెన్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి వంట ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. సో కొంచెం వెయిట్ చేద్దాం, అంతవరకు లెట్స్ ఈ ఫామ్ హౌస్ చుట్టూరా కొంచెం అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటాం విశేషాలు. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అండ్ మా వైఫ్ కూడా ఉంటే బాగుంటుంది, బట్ ఆవిడ యూకేలో చదువుకుంటుంది కాబట్టి ప్రస్తుతం అక్కడే ఉంది. అండ్ విలేజ్ వచ్చినప్పుడల్లా ఇలా ఫామ్ హౌస్కి వచ్చి వంటలు చేసుకుని పిక్నిక్ లాగా పిల్లలతో గడిపితే వాళ్ళకి కూడా ఒక తృప్తి ఉంటుంది 24 గంటలు ఇంట్లో కూర్చోకుండా. బట్ ఈ సమయంలో డెఫినెట్గా ఇంట్లోనే కూర్చోవాలి, ఎందుకంటే ఇది కొంచెం సిటీకి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇక్కడికి బయటకు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదనుకుంటున్నా. బట్ ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం చెట్లు తప్ప ఏముండవు, మనుషులు చాలా తక్కువ ఇక్కడ. సో వస్తే మేమే వస్తాం, లేకపోతే ఎవరు రారనమాట. సో అలాంటి ప్లేస్లో కాబట్టి బయటికి రావడం జరిగింది, లేకపోతే మీరు మాత్రం ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, డోంట్ కమ్ అవుట్ ప్లీజ్. ఎందుకంటే సిటీలో మొత్తం కరోనా స్ప్రెడ్ అయింది కాబట్టి ఇట్స్ చాలా కష్టం బయటికి రావడం కూడా. ఇక్కడంటే ఓకే. ఇది మా టెంట్ హౌస్ అనమాట. చిన్న బ్లాంకెట్ పైన కట్టి ఎండ రాకుండా జస్ట్ హ్యావ్. ఇట్స్ వెరీ హాట్, బట్ ఒక పక్క నాటుకోడి చికెన్ వండుతున్నప్పుడు వచ్చిన వాసన పీలుస్తూ ఉంటే అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ నాటుకోడి పెట్టి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, నాకు తెలిసి సరిపోద్దేమో. ఏమైందో ఏమవుతుందో చూద్దాం, లెట్స్ సీ. ఓ వావ్, అదిరిపోయింది స్మెల్ అయితే. ఇటు స్మెల్లింగ్ గుడ్, నైస్. ఇట్స్ బాయిలింగ్. నాటుకోడి కుత్తుకుత్తులు ఆడుతుంది. టేస్ట్ నాటుకోడు కాబట్టి కొంచెం ఎక్కువ ఉండదు, కానీ పుంజు ఇది కొంచెం అలాగే ఉంటది. బాగుంది. సో ఇప్పుడు నాటుకోడి పులుసులో రాగి సంగటి ఎలా ఉంటుంది, అద్దరిపోద్దు కదా. ఉప్మా పెసరట్టు కాంబినేషన్ లాగా నాటుకోడి పులుసు రాగి సంగటి సాలిడ్ కాంబినేషన్. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో నాటుకోడి అద్దరిపోయింది, ఇప్పుడు రాగి సంగటి చేద్దాం అనమాట. సో మళ్ళీ నువ్వు ఎప్పుడన్నా రాగి సంగటి తిన్నావా? తెలుసా రాగి సంగటి? రాగి సంగటి అంటే రెడ్ కాపర్ లాగా ఉంటుంది కదా, ఇలా ముద్దలాగా ఉంటుంది. మమ్మీ మనకి పెట్టేది, మనం అందులో చికెన్ పోసుకుని తినేవాళ్ళం. తెలుసా నీకు? అది తెలుసా? అది చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. మనం ఎప్పుడన్నా నువ్వు చూసావా ఇలా బయటకు వచ్చి కట్టెలు పెట్టుకుని? ఒకప్పుడు అందరికి స్టవ్లు ఉండేవి కాదు కదా, అప్పుడు ఏం చేసేవారంటే అందరి ఇంటి బయట ఇలాగ రాళ్ళు పెట్టుకుని దానికి కట్టెలు పొద్దున్నే వెళ్ళిపోయి ఇలాగ కట్టెలు తెచ్చి ఎండిపోయిన స్టిక్స్ తెచ్చి ఇక్కడ పెట్టుకుని మంట పెట్టుకుని ఆ మంట మీద వంట వండుకుని తినేవారు అనమాట. ఇప్పుడు ఏంటి స్టవ్లు, ఎలక్ట్రికల్ స్టవ్లు, అన్ని స్టవ్లు వచ్చాయి కదా, గ్యాస్ స్టవ్లు అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. కానీ
ఇక్కడ కట్టెల మీద చేసే వంట ఉంటుంది కదా, చాలా టేస్టీ ఉంటుంది అనమాట. సో మన ఇంట్లో పొయ్యి మీద అంటే ఎలక్ట్రిక్ స్టవ్ కానీ స్టవ్ మీద కానీ తినే వంట కన్నా ఇలాగ న్యాచురల్గా చేసుకుని తినే వంట చాలా బాగుంటుంది అనమాట. యూ షుడ్ ట్రై దిస్. మీరు పెద్ద అయిన తర్వాత ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి సో అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉండాలి మీరు, అర్థమైందా? సో గాయస్, మీరు కూడా పిల్లల్ని మన పాత పద్ధతులు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. 24 గంటలు ఎలక్ట్రికల్ స్టవ్లు వాటి మీద తినకుండా అప్పుడప్పుడు ఇలా నాటు పద్ధతిలో మన పూర్వీకులు ఎలా చేసేవారో, ఎలా తినేవారో, అలా తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలవాటు చేస్తే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఇలాంటివన్నిటికీ అలవాటు అవుతారు. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇలాంటి ప్రాచీనమైన వంటలు వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలవాటు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇలాంటి పద్ధతుల్లో తినడానికి వాళ్ళు ఇష్టపడతారు అనమాట. సో ట్రై దాట్, ఇట్స్ వెరీ ఆసమ్ అనమాట. సో నాకు కూడా టైం దొరికినప్పుడల్లా ఇలాగా నాటు పద్ధతిలో నేచర్కి దగ్గరలో వంటలు చేసుకుని తినడం అలవాటు అనమాట. సో పిల్లలకి కూడా మాక్సిమం చూపిస్తున్నాను, ఒకప్పుడు అలా చేసేవారని. అంటే ఇది కూడా నా జనరేషన్కి ముందు జనరేషన్ ఇలా తినేవారు అనమాట. సో తర్వాత అంతా ఇప్పుడంతా లేటెస్ట్ జనరేషన్ కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ లల్లీ, యూ షుడ్ ట్రై దిస్. నువ్వు ఎప్పుడు పెద్ద అయినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు మంత్లీ వన్స్ ఇలా వండుకుని తినాలి, అర్థమైందా? ఫ్యామిలీతో, మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ మనవళ్ళు అందరితో వచ్చి ఇలా తినాలన్నమాట. ఓకే, సరేనా? సో దిస్ ఈస్ కాల్డ్ నేచర్, నాటు పద్ధతి, న్యాచురల్ గా తినే పద్ధతి అనమాట. ఓకే, రైస్ లో రాగి పౌడర్ వేయాలా? సో ఇలా 70% కుక్ అయిన రైస్ లో రాగి పౌడర్ వేస్తే రాగి సంగటి అయిపోతుంట. నాకు కూడా కొత్తగా ఇవంతా. సో ఇవన్నీ నాకు కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. బట్ లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. మాకు హైదరాబాద్లో ఏంటంటే పౌడర్ ప్యాకెట్ తెచ్చుకుని దాన్ని రాగి సంకటి చేసుకుంటాం. బట్ ఇలా రైస్ లో రాగి సంకటి అంటే ఫస్ట్ టైం నేర్చుకుంటాం కూడా. డైరెక్ట్ పౌడర్ కూడా వేయచ్చు. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది, కలిసిపోతుంది. తిప్పక్కర్లేదు, లోపల పెట్టి 5 minutes 2 minutes అలా వదిలేస్తే వెట్ అయిపోతుంది. సో నా ఫుడ్ రెడీ అయిపోయింది. నాటుకోడి చికెన్, రాగి సంకటి. ఇంకా తినడం ఒకటే ఆలస్యం. సో ఫైనల్లీ రాగి సంకటి రెడీ. ఇంకా కుమ్మేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇప్పుడు నాటుకోడి చికెన్ రాగి సంకటిలో వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. నాటుకోడి రాగి సంకటి స్పెషల్ అనమాట. మధ్య మధ్యలో ఒక ప్యాస్, ఉల్లిపాయ అండ్ లెమన్ అదిరిపోతుంది. ఇంట్లో ఉండే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. మీరు కూడా ఇంట్లో క్షేమంగా ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, తిరిగిపోయింది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సూపర్. నాటుకోడి నాటు పద్ధతిలో రాగి సంగటి సూపర్ అనమాట. ముక్కుల నుంచి కారుతుంది. నాటుకోడి అంటే ముక్కుల నుంచి కారాలంట, అదిరిపోతుంది. నాటుకోడే తిన్నదంతా అరిగిపోయింది. మొత్తానికి ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది. నాటుకోడి రాగి సంకట మొత్తం అరిగిపోయింది. సో ఫైనల్గా స్టెప్ని పెట్టి పైకి లోపుకున్నాం. Guys, plan didn't work.
Finally, we got the tractor. సో ప్లాన్ వర్కౌట్ అవ్వాల ఫైనల్గా ట్రాక్టర్ రావాల్సి వచ్చింది. సో ట్రాక్టర్తో వీఆర్ పుల్లింగ్ అవర్ వెహికల్ బ్యాక్ అన్నాం. ట్రాక్టర్ మొత్తానికి సో మనిషి బలం సరిపోలేదు, ట్రాక్టర్తో బలం యూజ్ చేయాలి. That's it. Let's hope for the best, guys. Let's hope. Finally! On it! Tractor మొత్తానికి బయటికి. Thanks. So where are we going, Lali? ఎక్కడికి వెళ్తున్నాం? లల్లి ఇంటికా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు?